హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 29. ప్రణవి ఆఫీస్‌కైతే వెళ్తుంది కానీ, ఇప్పుడు సూర్యని ఎలా ఎదుర్కోవాలో తనకి అర్థం కావడం లేదు. సూర్యకి తన ప్రెగ్నెన్సీ విషయం గురించి చెప్పింది అని నిత్యకి కూడా చెప్పలేదు ప్రణవి. కాస్త టెన్షన్‌గానే ఆఫీస్‌కైతే వచ్చింది కానీ, సూర్య క్యాబిన్‌కి వెళ్ళాలి అంటే భయంగా ఉంది ఆమెకి. నిత్య స్కూటీ పార్క్ చేసి వచ్చాక, "ప్రణవి వెళ్దాం పదవే" అంది ప్రణవిని పిలిచి. "నిత్య, నీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయానే" అంది ప్రణవి భయంగా. "ఏంటే అది" అని అడిగింది నిత్య. "సూర్యకి నా ప్రెగ్నెన్సీ గురించి నిజం చెప్పేశానే" అంది ప్రణవి. "ఏంటే నువ్వు మాట్లాడేది? నిజంగా సూర్యకి నీ ప్రెగ్నెన్సీ విషయం తెలిసిపోయిందా" అని అడిగింది నిత్య. "ఆ! అవునే, నిన్న కూడా కాస్త గొడవయింది. నా హెల్త్ ఈ మధ్య బావుండడం లేదు కదా! ఏమైంది అని అడిగాడు సూర్య. ఇక నేను నా ఆవేశం ఆపుకోలేక చెప్పేశాను. ఆ రోజు నువ్వు నన్ను బలవంతం చేయబట్టే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని. మరి సూర్య రియాక్షన్ ఏంటే? ఏమన్నాడు అని అడిగింది నిత్య కంగారుగా. ఏమంటాడు? ప్రస్తుతానికైతే ఏమీ అనలేదు. అనే ఛాన్స్ కూడా నేనివ్వలేదు. అన్నీ నేనే వాగాను. నా బేబీయే పుట్టబోయేది, నీ బేబీ కాదని చెప్పేశాను. నా బేబీని అతడికివ్వనని కూడా చెప్పేశాను. అలాగే నా బేబీ నేను ఎట్టి పరిస్థితుల్లో నీ దగ్గరికి కూడా రామని చెప్పేశాను. కానీ, ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉంది. నిన్న కోపంలో ఇష్టం వచ్చినట్టు వాగేశాను కానీ, ఇప్పుడు వాడేమంటాడో, ఏం చేస్తాడో అని వణుకు వచ్చేస్తుందే బాబూ! అంది ప్రణవి. ఏంటే అంత కరాకండిగా చెప్పేశావా? అయినా కూడా సూర్య ఏమనలేదు అంటే విచిత్రమేనే అంది నిత్య. కానీ తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత అలాగే ఉంటుంది. వాడివాళ ఏం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది. కానీ ఇప్పుడు సూర్యకి భయపడి అయితే దాక్కోలేవు కదే! పోనీ జాబ్ మానేస్తావా ఇక్కడ అని అడిగింది నిత్య. ఆహా! నేనిప్పుడిక్కడ జాబ్ మానేస్తే నాకు వేరే ఎక్కడ జాబ్ కూడా రాకుండా చేయగలడే వాడు. అదేదో ఇక్కడే చేసుకుంటాను. కష్టమో, నష్టమో పద ఇక వాడికైతే నిజం తెలిసింది కదా! ఎలాగోలా వాడిని ఎదుర్కోవాలి కదా! అంటూ నిత్య, ప్రణవి ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్లారు. ప్రణవి ఆఫీస్‌లోకి రావడం, అలాగే నిత్య, ప్రణవి బయట ముచ్చట్లు పెట్టడం అంతా కూడా చూస్తూనే ఉన్నాడు సూర్య. ప్రణవి కంగారేం పడకు సరేనా? ఫస్ట్ సూర్య ఏం మాట్లాడతాడో చూడు. ధైర్యంగా ఉండు అంటూ ప్రణవికి కాస్త ధైర్యం చెప్పి నిత్య తన ప్లేస్‌కి వెళ్ళిపోయింది. భయంగానే సూర్య క్యాబిన్‌కి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది. సూర్య చేతులు కట్టుకొని ప్రణవినే షార్ప్‌గా చూస్తూ ఉంటే, ఈ ఇవన్నీ వదిలేసి నాతో వచ్చేయి ప్రణవి. ఇప్పుడు మన గొడవల వల్ల మన బేబీ సఫర్ అయితే నేను భరించలేను అన్నాడు సూర్య డైరెక్ట్‌గా పాయింట్‌కి వస్తూ. మన బేబీ కాదు. ఓన్లీ నా బేబీ అని మీకు నిన్నే చెప్పాను. మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడితే బాగోదు చెప్తున్నా అంది ప్రణవి కోపంగా. నీ బేబీయా? నీ ఒక్కదానికే ఏం చేస్తే వాడు నీ కడుపులోకి వచ్చాడే? అన్నాడు సూర్య స్టైల్‌గా నడుచుకుంటూ వస్తూ ఆమెను దాటుకొని వెళ్లి డోర్ క్లోజ్ చేసి. చెప్పాను కదా! మీరు బలవంతం చేస్తేనే వాడు నా కడుపులోకి వచ్చాడు అని. ఒక్కసారి నీ గుండె మీద చేయి వేసుకొని నేను బలవంతం చేశానా? లేకపోతే నిన్ను నాలో కలుపుకున్నానో చెప్పవే అన్నాడు సూర్య మళ్ళీ ప్రణవి దగ్గరికి వస్తూ. మీరేది చేసినా, ఏం చెప్పినా ఇప్పుడు నేను వినే పొజిషన్‌లో లేను. ఈ బేబీ నా బేబీ మాత్రమే. నా బేబీ పైన మీకెలాంటి హక్కు, అధికారం ఏమీ లేవు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇబ్బంది కాదు. ఒకసారి ఇవన్నీ వదిలేసి నా చెయ్యి పట్టుకొనిరా. నేను కూడా నువ్వు చేసిన మోసాలు అన్నీ మర్చిపోయి, నిన్ను, నా బేబీని కాలుకి అందకుండా చూసుకుంటానే. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఇకనైనా గతంలో జరిగినవి వదిలేసి నాతో రా ప్రణవి అని అడిగాడు సూర్య. సూర్య అలా అడుగుతుంటే ప్రణవికి ఆ నిమిషమే సూర్య చెయ్యి అందుకోవాలని తన మనసు పోరు పెడుతుంది. కానీ తనదే ఎటూ తేల్చుకోలేని జీవితం. ఎందుకు నన్ను పదే ఇబ్బంది పెడుతున్నారు? నేనిలా బతకడం కూడా మీకిష్టం లేదా? ఎలాగూ నా జీవితం నాశనం చేశారు. ఇప్పుడు దాని ప్రతిఫలంగా నా బేబీ వస్తుంది. నా బేబీ నా ఇష్టం ఎలా అయినా పెంచుకుంటాను. ఇప్పుడు ఈ బేబీపై మీకే అధికారం లేదు. అన్నా కూడా ఎందుకు నన్నిలా టార్చర్ చేస్తున్నారు? కనీసం నేను వేరే దగ్గరైనా జాబ్ చేద్దామనుకున్నా కూడా మీరు నాకెక్కడ జాబ్ రాకుండా చేయగల సమర్థుడు.
మీరు మిమ్మల్ని దాటుకొని నేనిక్కడ బతకలేను అని తెలుసు. కానీ ఇక్కడే ఉంటే నన్ను మీరు బతికించేలా లేరు. పోనీ ఏం చేస్తే మీ కోపం తగ్గుతుంది? నేను నా బేబీ చస్తే అయినా అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుందా? అని అరిచింది ప్రణవి. అంతే. నెక్స్ట్ మినిట్ ప్రణవి గొంతు సూర్య చేతుల్లో చిక్కుకుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.